పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు మార్చి 4వ తారీఖు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము నుండి 28వ వచనం వరకు. యేసు యెరూషలేమునకు పోవచ్చు మార్గమధ్యమున 12 శిష్యులతో ఇట్లా నేను, ఇదిగో మనం ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అచ్చట మనుష్య కుమారుడు ప్రధానార్చులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళనమునర్చి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ దినమున లేపబడును. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మీరు కోరినది ఏమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి సిద్ధపరిచిన వారికి అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లా నేను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లో ఉండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకుడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రథముడు కాదలచినా అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.